హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హైదరాబాద్‌లో చూడదగిన అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటైన సాలార్జంగ్ మ్యూజియానికి వచ్చేసాము. సాలార్జంగ్ మ్యూజియం బయట నుండి ఇలా ఉంది చూడొచ్చు. సాలార్జంగ్ మ్యూజియం చరిత్రను ఒకసారి తెలుసుకుందామా? హైదరాబాద్ నిజాం కాలం నాటి సాలార్జంగ్ కుటుంబం, ముఖ్యంగా మూడో సాలార్జంగ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా సేకరించే అరుదైన కళాఖండాల సమాహారమే ఈ మ్యూజియం. 1951లో ప్రజల సందర్శనార్థం ప్రారంభమైనది ఇది. మూసీ నది ఒడ్డున ఉంది ఇది భారతదేశంలో 3 జాతీయ మ్యూజియంలలో ఒకటి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల యూరోప్, ఆసియా, చైనా, జపాన్, ఈజిప్టు దేశాల నుండి వచ్చిన ఈ లక్షలాది చారిత్రక వస్తువులను కలిగి ఉంది ఈ మ్యూజియం. డిసెంబర్ 16న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభమైంది ఈ మ్యూజియం. ఇక్కడ జనాలు చూడవచ్చు మీరు. పర్ హెడ్ 50 రూపాయలండి. మొబైల్కి అయితే 50 రూపాయలు. మేమైతే టికెట్ తీసుకున్నాము. రైట్ సైడ్న అప్పటి కాలం నిజాం కాలం నాటి ఫైర్ ఇంజిన్ చూడొచ్చు. ఎంట్రన్స్లో చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్నారు చూడొచ్చు మీరు. గ్లాస్ ల్యాంప్స్ని ఎలా హ్యాంగింగ్ చేశారో చూడండి పైన. ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ బాగా వచ్చారు. ఇతనే మూడో సాలార్జంగ్. ఇప్పుడు మనం గ్యాలరీ లోపలికి వెళ్తున్నాము. ఇది ఫౌండర్స్ గ్యాలరీ అండి. మొదటి సాలార్జంగ్, ఇతను రెండో సాలార్జంగ్, ఇతను మూడో సాలార్జంగ్. ఏనుగును స్ఫటికతో తయారు చేసి చూడొచ్చు. రాజులు వాడిన వస్తువులు చూడొచ్చు మీరు ఇక్కడ. మొదటి సాలార్జంగ్ వెండితో తయారు చేసిన ప్లేట్స్, వాటర్ జగ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. చూడండి, ఇది చూడండి ఒకసారి. అలనాటి ముఖ్యమైన వారి చిత్రాలు, వారి వస్త్రధారణ చూడండి. ఆల్ ఇండియా ఉర్దూ కాంగ్రెస్ వారి దిగిన ఛాయాచిత్రాలు ఇవి. చూడండి, అప్పటి కాలం నాటి ఫొటోస్ బాగున్నాయి కదా. వంట పాత్రలు, చాకులు, వెండి గ్లాసులు, వెండి నైఫ్స్, స్పూన్స్, చాకులు చూడండి. దీపపు స్టాండ్ చూడండి. మూడో సాలార్జంగ్ ఫోటో అది. టీ కప్స్, సాసర్స్, కెటిల్స్ చూడవచ్చు మీరు. ఇవన్నీ టీ కప్స్లే. కుర్చీలను చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని డిజైన్లు ఉన్నాయో చూడండి. ఇది ఒక షో పీస్ అండి. గాజుతో చేయబడ్డ వస్తువులు కలర్ఫుల్గా ఉన్నాయి. హుక్క పొగ పీల్చడానికి ఉపయోగిస్తారు. అప్పటి కాలం నాటి రాజుల గదులు ఇలా ఉండేవంట. పరుపులు, దిండ్లు, గ్లాస్ ల్యాంప్స్ చూడవచ్చు మీరు ఇక్కడ లోపల. మూడో సాలార్జంగ్ అతను. లోపల చూడండి ఒకసారి. మూడో సాలార్జంగ్. టేబుల్ వేర్, వుడెన్ బెడ్స్ చూడవచ్చు మీరు లోపల. ఆ బెడ్ చూడండి ఎట్లా ఉందో, పైన డెకరేట్ చేశారు. ఈ బెడ్ అన్నట్టు. కొన్ని బుక్స్ అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. ఇది ఉత్సవ కార్నర్లు అంటారంట వీటిని. టీ కప్స్, సాసర్స్ పైన భాగం బంగారంతో డిజైన్ చేశారంటండి. వుడెన్ బాక్స్ చూడండి. సైనికులు, రాజుల బొమ్మలు చూడవచ్చు మీరు ఇక్కడ. నిజాం కాలం నాటి సైనికుల వస్త్రధారణ చూడవచ్చు. మూడో సాలార్జంగ్. నిజాం కాలం నాటి రాజుల వస్త్రాలు చూడవచ్చు. ఎలిఫెంట్ చూడవచ్చు ఇక్కడ.
గుర్రపు బండి. మీర్ యూసుఫ్ అలీ ఖాన్ మూడో సాలార్జంగ్ చిత్రపటం. ఇక్కడ ఎంతమంది రాజుల ఫోటోలు ఉన్నాయో చూడొచ్చు మీరు. రాజులు ధరించిన బ్యాడ్జెస్ చూడొచ్చు. నరసింహారెడ్డి, నానా సాహెబ్, తాంతియా తోపే, కున్వర్ సింగ్, వాసుదేవ్, బల్వంత్ పడ్కే, గోవర్ధన గిరిధారి, బాలకృష్ణుడు, లక్ష్మీనారాయణ స్వామిమూర్తులు. వివిధ రూపాల్లో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాలు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. ఈ 12th సెంచరీ కాకతీయుల కాలం నాటిదండి ఇవి. భూదేవి మాత విగ్రహం చూడవచ్చు. అమ్మవార్ల విగ్రహాలు, వివిధ దేవీ దేవతల విగ్రహాలు చూడవచ్చు మీరు. ఏనుగు విగ్రహాలు, కాలభైరవ విగ్రహాలు, గరుడ భగవానుడి విగ్రహాలు, నందీశ్వరుడు, దీపలక్ష్మి మాత విగ్రహాలు, ఇవన్నీ విగ్రహాలు కాకతీయుల కాలం నాటి విగ్రహాలే. 12th సెంచరీ 11th సెంచరీ విగ్రహాలు ఇవన్నీ. ఇక్కడ గౌతమ బుద్ధుని విగ్రహం కూడా చూడవచ్చండి మీరు. గ్యాలరీ మొత్తం ఇట్లా ఉంటుంది చూడండి. సోమస్కందమూర్తి విగ్రహాలు విజయనగర కాలం నాటిది. 16th సెంచరీ అంట అండి ఇది. నటరాజ విగ్రహం విజయనగర కాలం నాటిదండి. ఇది 16th సెంచరీ విగ్రహం. ఇది కూడా నటరాజ విగ్రహం అండి. దక్షిణ భారత 20th సెంచరీ అంటే అండి ఇది. గరుడ భగవాన్ మెటల్తో తయారు చేయబడిందండి ఇది. వెనకాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వుడెన్స్తో తయారు చేసినవండి ఇవి. చూడొచ్చు మీరు ఇక్కడ. గాడ్ విష్ణుని కూడా చూడవచ్చు. ఇవన్నీ వుడెన్తో చెక్కబడ్డాయండి. చూడండి, టేబుల్ స్టాండ్ చూడండి, చెక్కతో చెక్కబడ్డాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి టేబుల్స్. ఇవన్నీ 19th సెంచరీ కాలం నాటిదండి ఇవన్నీ. టేబుల్స్ చూడండి, చైర్స్, బల్లాలు, ఫుల్ చైర్స్ చూడండి ఇలా డిజైన్ చేయబడ్డాయి. భలే ఉంది కదా. ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. బాగుంది కదా. ఎన్ని కలర్లు ఎన్ని డిజైన్లు ఉన్నాయో చూడండి. చైర్లో కూడా ఇన్ని డిజైన్లు చేశారు. భలే డిజైన్ చేశారు చూడండి ఇవన్నీ. ఒకసారి చూడండి. సీతారామ లక్ష్మణులు చూడవచ్చు మీరు. అన్ని దేవతామూర్తుల విగ్రహాలు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. గణేష్ని విగ్రహం చూడండి. ఇది 19th సెంచరీ కాలం నాటిదంటండి. చూడండి గణేష్ విగ్రహం ఎట్లా చెక్కబడ్డాయి. చాలా బాగుంది. సీతారామ లక్ష్మణులు వారి యొక్క విగ్రహాలు చూడండి. రాజులు రాణులు ఉపయోగించిన వస్త్రాలు మీకు చూపిస్తాను చూడండి. చీరలు చూడండి. చూడండి ఒకసారి. ఇవన్నీ చీరలు, కర్టన్స్, చీరలు చక్కగా భద్రపరిచారండి. అప్పుడు కాలం నాటి రాజులు రాణులు చాలా హైట్గా ఉండేవారేమో అండి. వాళ్ళ బట్టలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. పికాక్ని ఎలా డిజైన్ చేశారో చూడండి. గొప్ప గొప్ప వారి చిత్రపటాలు చూడవచ్చు మీరు ఇక్కడ. ఇదంతా ఫుడ్ కోర్ట్స్ అండి. ఈ
ఇప్పుడు మనం దంతపు విభాగంలోకి ఎంటర్ అవుతున్నామండి. ఏనుగు దంతాలతో చెక్కబడ్డ కుర్చీలు ఉన్నాయి చూడండి. ఏనుగు దంతాలతో చెక్కబడ్డ కత్తులు చూడండి. ఎన్ని డిజైన్లుగా తయారు చేశారో చూడండి ఒకసారి. దంతాలతో ఏనుగును కూడా తయారు చేశారు, చెక్కబడ్డాయి చూడండి. ఇవి చూడండి ఎంత అందంగా చెక్కబడ్డాయి. ఇది ఐవరీ మ్యాట్ అంటండి ఇది. ఇది చూడండి అన్ని దంతాలతో చెక్కబడ్డాయి. ఒకసారి చూడండి మీరు. నిజాం కాలం నాటి రాజులు వాడిన చదరంగం ఒకసారి చూడండి. ఇంత చిన్న చిన్న డిజైన్లో చిన్న చిన్న బొమ్మలు ఎలా చెక్కి ఉంటారో అండి. ప్రతి ఒక్క బొమ్మలోని జీవకళ ఉట్టిపడుతుందండి. జీసస్ విగ్రహం కూడా చెక్కబడ్డాయండి. జీసస్, మేరీమాత, రాజుల బొమ్మలు కూడా చెక్కబడ్డాయండి. ఇవి 17th సెంచరీ కాలం నాటిదండి. పెద్ద పెద్ద కత్తులు, ఖడ్గాలు కూడా ఇక్కడ భద్రపరిచారండి. షాజహాన్, బహదూర్ షా, ఔరంగజేబు వాడిన కత్తులు, ఖడ్గాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే మీర్ యూసుఫ్ అలీ ఖాన్ వల్లనే చూడగలుగుతున్నాం మనం. చిన్న చిన్న కత్తులు, గొడ్డళ్ళు, అమర్చిన ఆయుధం, వంపులు తిరిగిన కత్తులు చూడండి. గన్స్, పిస్టల్స్ ఎన్ని రకాల రాజులు వాడారో అవన్నీ ఇక్కడ భద్రపరిచారండి ఈ మ్యూజియంలో. ఈ పిస్టల్స్ చూడండి ఎన్ని డిజైన్లు, ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. చిన్న చిన్న పిస్టల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు ఇక్కడ. సోల్జర్ వేసుకున్న డ్రెస్ మెటల్తో తయారు చేయబడిందండి. ఆర్మర్డ్ గార్డ్ అండి, యుద్ధంలో రక్షణ కోసం వాడతారు. 17వ శతాబ్దం కాలం నాటి కత్తులు చూడవచ్చు మీరు ఇక్కడ. బల్లాలు, కత్తులు, షీల్డ్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది చూడండి ఎంత పొడుగున్నాయి. ఈ కత్తులు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి, భలే డిజైన్స్లో ఉన్నాయి. ఇది చూడండి వెరైటీగా ఉన్నాయి. వేసుకుంటే కత్తి ఘాట్లు, బాణాలు గుచ్చుకోవండి. ఇప్పుడు మీకు చేతి కర్రలు చూపిస్తానండి. వాకింగ్ స్టిక్స్ అంటారు. ఎన్ని డిజైన్లు చేశారంటే ఒక్కొక్క కర్ర పైన ఒక్కొక్క యానిమల్ ఫేస్, బర్డ్స్ని చెక్కారు చూడొచ్చు. గ్యాలరీ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒకసారి చూడండి మీరు. రోమన్ ఉమెన్ చూడవచ్చు. ఈ మొత్తం పాలరాతితో చెక్కబడ్డాయండి. మ్యూజియంలో రెబెక్కా విగ్రహం చాలా ఫేమస్ అండి. 19th సెంచరీ దేశస్థుడు జోని చెక్కారండి. తడిచిన వస్త్రాన్ని కప్పుకున్నట్టుగా చెక్కిన విగ్రహం అండి ఇది. గ్యాలరీ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి రకరకాల మెటల్ పాత్రలు ఉన్నాయి. నీరు పోసే పాత్రలు ఇవన్నీ మెటల్తో తయారు చేసినవి. ఇది చూడండి పిలిచే గొట్టం కూడా చూడవచ్చు మీరు. ప్లేట్లు, జగ్గులు, టీ కప్పులు, సాసర్లు, ఫ్రూట్స్ పెట్టుకునే స్టాండ్, గ్లాసులు, బాక్సులు కూడా ఈ గ్యాలరీలోనే ఉన్నాయండి. ఇవన్నీ మీరు ఒకసారి చూడవచ్చు. ఇవన్నీ మెటల్తో తయారు చేసినవి అండి. ఈ గ్యాలరీ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇండియన్ మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీకి వచ్చామండి ఇప్పుడు మనం. రవివర్మ గారు గీసిన బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి. గ్యాలరీ మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయండి. ఈ గ్యాలరీ ఎంఎఫ్ హుస్సేన్ గారి పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. గోమాత పెయింటింగ్ చూడండి. ఫ్యామిలీ పెయింటింగ్ చూడండి. అమ్మవారి చూడండి. వీణ, తబలా, శ్రీకృష్ణ పాదాలు, ఇలా చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. చూడొచ్చు మీరు ఇక్కడ.
ఒకసారి గ్యాలరీ మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది లోపల. ఇండియన్ పెయింటింగ్ గ్యాలరీకి వచ్చామండి. ఈ గ్యాలరీ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఎన్ని పెయింటింగ్ వేసినవి ఒకసారి చూడండి మీరు. బాగుంది కదా. మొఘల్ కాలం నాటి పెయింటింగ్స్ అంటాయి. ఇవి కూడా మొఘల్ కాలం నాటి పెయింటింగ్సే. మొఘల్ కాలం నాటి పెయింటింగ్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ మ్యూజియం మధ్యలో ఉంటుందండి ఇది ఖాళీ ప్లేస్. పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ వచ్చి. చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఇంకా కొన్ని వస్తువులు మీరు ఇక్కడ చూడవచ్చండి. ఇవన్నీ మెటల్తో తయారు చేసినవి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ ఇట్లా ఉంటుందండి. టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీకి వెళ్దాం ఇప్పుడు. పెద్ద ఏనుగు వెనకాల చిన్న ఏనుగులు. ఏనుగు అంబారి ఎక్కిన రాజు చూడవచ్చు మీరు. రకరకాల రూపాలు వేషధారణలో ఉన్న బొమ్మలు చూడవచ్చు మీరు. ఇవి చూడండి ఒకసారి, భలే చెక్కబడ్డాయండి. గుర్రపు స్వారీ చేస్తున్న బొమ్మలు చూడవచ్చు. ఒంటేలు, మనుషులు వివిధ రకాల పనులు చేస్తున్న బొమ్మలు చూడవచ్చు మీరు. పాట పాడుతున్న బొమ్మలు చూడండి, భలే ఉంది కదా. గుర్రం చూడండి, బొమ్మలు చూడండి, భలే చెక్కారండి అసలు. గాంధీ గారి బొమ్మ చూడవచ్చు. అయితే ఏనుగు, కుందేలు, జింక, పిల్లి, కప్ప బొమ్మలు ఉన్నాయి. ఇక్కడైతే చిన్న అడవిని తలపించేలాగా డిజైన్ చేశారు చూడండి. ఇందులో పక్షులను, పాములను, జంతువులను, చెట్లను ఏర్పాటు చేశారు. బొమ్మలు, శంఖాలు ఉన్నాయి చూడవచ్చు. చూడండి, ఒక చిన్న ఇల్లు ఉందండి. ఇంటి ముందు పశువులు, పక్షులు, చెట్లు ఉన్నట్టుగా ఎట్లా డిజైన్ చేశారు చూడండి. డీర్ అనుకుంటా. చూడండి, చెట్ల పైన పక్షులు, కోడిపుంజు, కోళ్ళు, వివిధ రకాల పక్షి జాతుల బొమ్మలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పక్షులు చూడండి ఎన్ని ఉన్నాయో. పక్షులు ఎలా చెక్కారో చూడండి. వివిధ రకాల కుక్క బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. సింహం, కప్ప చూడండి ఎంత పెద్దగా ఉందో. బల్లులు, తాబేలు, తాబేలు చూడండి ఎంత పెద్దగా ఉందో. బల్లులు, పాము చూడండి. గుర్రపు బొమ్మలు చూడండి. కోతులు, కుక్కలు, ఆవుల బొమ్మలు కూడా చెక్కబడ్డాయండి. ఇదంతా పెయింటింగ్స్ అండి. ఏనుగు బొమ్మలను చూడవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఒక హాల్ ఉంటుందండి. ఈ హాల్లో ఇలా డిజైన్ చేసి పెట్టారండి. వెయిట్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక పెద్ద పాత్ర ఏర్పాటు చేశారు చూడండి. గ్యాలరీకి వెళ్దామండి. చూడండి, ఈ గ్యాలరీ మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇట్లా ఉంటుందండి. లాఫింగ్ బుద్ధ అని చూడండి. ఇది చూడండి ఒకసారి. గౌతమ బుద్ధుని విగ్రహాలు, బొమ్మలు రకరకాలుగా ఉన్నాయి చూడవచ్చు. ఇది చూడండి, డ్యాన్స్ చేస్తున్న బొమ్మలు, ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి చూడండి. మనం చూస్తుంటే ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఒకసారి చూడండి,
భలే ఉంది కదా, డ్యాన్స్ ఇస్తున్నట్టు. ఇది చూడండి ఒకసారి, ఈ రకాల బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ. భలే ఉంది ఇది. ఈ హాల్ మొత్తం ఒకసారి చూడండి, ఈ గ్యాలరీ మొత్తం. బయటకు వచ్చినప్పుడు ఈ హాల్ అండి, బయట అంటే ఫస్ట్ ఫ్లోర్లో. చూడండి కిందికి. ఇప్పుడు మనము జపనీస్ గ్యాలరీకి వచ్చామండి. ఫ్లవర్ వాజ్ పైన పెయింటింగ్ వేశారు చూడండి, ఎన్ని డిజైన్లు, ఎన్ని కలర్స్ వేశారు, ఎన్ని ఫ్లవర్ వాజ్లే. చూడండి ఒకసారి, భలే ఉన్నాయి కదా. ఇవి చూడండి ఒకసారి, ఇవన్నీ వుడెన్ ఫర్నిచర్ అండి, ఇవన్నీ జపాన్ వారి కళాఖండాలు. చూడండి ఒకసారి, వుడెన్ చైర్స్ అండి. ఆ చైర్స్ చూడండి భలే ఉన్నాయి. కత్తులు, చిన్న చిన్న బొమ్మలు, ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు ఇక్కడ. ఫ్లవర్ వాజ్ చూడు, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇవి భలే చెక్కారండి అసలు, ఎన్ని వుడ్సే. ఇవన్నీ వుడ్తో చేయబడ్డాయి ఫ్లవర్ వాజ్. ఇవన్నీ కప్పులు, కేటిల్స్ చూడవచ్చు మీరు ఇక్కడ. ఫర్ వెస్ట్రన్ పోర్షన్ గ్యాలరీకి వచ్చామండి. చూడండి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఒకటే కలర్స్ కానీ ప్లేట్స్ చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి. ప్లేట్స్, పార్ట్స్, వాటిపైన డిజైన్స్, బొమ్మలు డిఫరెంట్ షేప్స్లో, సైజుల్లో ఉన్నాయి చూడవచ్చు మీరు ఇక్కడ. చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. ఇవి చూడండి ఒకసారి, డిజైన్లు ఉన్నాయి. ఫ్లవర్ వాజులు పెద్దవి, చిన్నవి కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. బ్లూ కలర్స్తో తయారు చేశారు. ఈ చిన్న చిన్న బొమ్మల్ని ఎలా డిజైన్ చేసి ఉంటారో వాళ్ళు మెచ్చుకోవాలండి అసలు. ఈ ప్లేట్స్ చూడండి, డిజైన్ చూడండి. ఫ్లవర్ వాజ్ చిన్నవి, పెద్దవి ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్ వాజ్లు ఎన్ని ఉన్నాయో అసలు. ప్లేట్స్, చిన్న చిన్న బొమ్మని ఎలా చెక్కి ఉంటారో అసలు. భలే ఉన్నాయి కదా, చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మన చైనీస్ గ్యాలరీకి వచ్చామండి. ఇక్కడ అన్ని వుడెన్స్తో తయారు చేసిన చైర్స్, టేబుల్స్ చాలా రకరకాలుగా ఉన్నాయండి. డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ చైనా వారి కళాఖండాలు అండి. వారి జీవన విధానాన్ని ఈ కళాఖండాలు ప్రతిబింబిస్తున్నాయి చూడవచ్చు మీరు. ఇవైతే భలే ఉన్నాయండి. ఇవి చూడండి ఒకసారి, వుడెన్ ఫర్నిచర్ చూడండి. రకరకాల బొమ్మలు, చిత్రపటాలు ఉన్నాయండి ఇక్కడ చూడవచ్చు మీరు. ఇది చూడండి ఒకసారి, చూడండి ఇది కూడా చూడండి ఒకసారి. గ్యాలరీ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. పార్ట్ 2 పెట్టబోతున్నాను, తప్పక చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి.